చూడండి స్టూడెంట్స్, నేను మ్యాట్రిసెస్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ చెప్తున్నాను. సో గ్యారంటీగా వీటిలో నుంచే వస్తాయండి. సో 2 మార్క్స్ కంపల్సరీగా దీని నుంచి వచ్చే 4 మార్క్స్ని మనం గెయిన్ చేయొచ్చు. నేను చెప్పే 10 క్వశ్చన్స్ని కనుక ఫాలో అయితే. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో మన ఇది యాక్చువల్గా ఇప్పుడు ఫస్ట్ బీటెక్లో LA అండ్ Cలో ఉందండి. లీనియర్ ఆల్జీబ్రా అండ్ క్యాల్కులస్లో ఫస్ట్ యూనిట్ మ్యాట్రిసెస్ అండి. సో దాంట్లో నేను 10 క్వశ్చన్స్ చెప్తున్నాను, 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో కంపల్సరీ ఇవి ఫాలో అవ్వండి చాలు. సో సమ్ టైమ్స్ వీటిలో నుంచి 5 మార్క్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. అంటే 10 మార్క్స్ ఉంటుంది కదా మీకు. సో 10 మార్క్స్ క్వశ్చన్లో 5 మార్క్స్ ఇచ్చినప్పుడు, సో 2 క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇది యూజ్ అవుతుంది. సో చూడండి, ఫస్ట్ డిఫైన్ ర్యాంక్ అండ్ దేర్ ప్రాపర్టీస్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సమ్ టైమ్స్ 5 మార్క్స్ కూడా అడుగుతూ ఉంటారు. అండ్ రైట్ దేర్ ప్రాపర్టీస్. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి నేను చెప్పేవి. సో ఇప్పుడు చూడండి ఆన్సర్ దీనికి. సో వాట్ ఈస్ ద ర్యాంక్? మనకి ర్యాంక్ అనేది తెలుసండి. ఇప్పుడు మామూలుగా ఎలాన్ ఫామ్లో అయితే రో ఆపరేషన్ చేసి నాన్ జీరో రోస్ని కౌంట్ చేసేసి ర్యాంక్ని ఫైండ్ అవుట్ చేస్తాం. నార్మల్లో అయితే దాన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్లోకి కన్వర్ట్ చేసి, సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ని ర్యాంక్గా తీసుకుంటాం. సో ఇలాగే ఇక్కడ చూడండి. సో చిన్న డెఫినేషన్ చెప్తాను. సో డెఫినేషన్ వచ్చేసి, సో ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. So what is the rank of a matrix? Let A be a matrix, m by n matrix అండి. అంటే m rows n columns. The rank of A is the highest order of row or column. ఏదైనా అవ్వచ్చండి. నాన్ జీరో రోస్, నాన్ జీరో మైనర్ ఆఫ్ ఏ. ఇట్ ఈస్ డినోటెడ్ బై, సో దీన్ని డినోటెడ్ బై ర్యాంక్, ఈ సింబల్తో డినోట్ చేస్తామండి. సో ఆర్ అనేది ర్యాంక్, స్మాల్ ఆర్. దీని ప్రాపర్టీస్ చూద్దామండి. సో ప్రాపర్టీస్ అంటే ఏ మ్యాట్రిక్స్లో ఎలా కౌంట్ చేస్తామని. సో నల్ మ్యాట్రిక్స్ మనకు అందరికీ తెలుసు కదండి. నల్ మ్యాట్రిక్స్ మీన్స్ దెర్ ఈస్ నో ఎలిమెంట్స్ ఆర్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ జీరోస్. ఓకే, దాన్ని నల్ మ్యాట్రిక్స్ అంటారు. సో నల్ మ్యాట్రిక్స్ ర్యాంక్ ఏమవుతుందంటే 0 అవుతుందండి. సో నెక్స్ట్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఐడియా ఉంది కదండి మనకి. యూనిట్ మ్యాట్రిక్స్ నథింగ్ బట్ యూనిట్ మ్యాట్రిక్స్ 1 0 0 0 1 0 0 0 0. సో లైక్ దట్ ర్యాంక్ మ్యాట్రిక్స్ ఆఫ్ యాన్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆర్ యూనిట్ మ్యాట్రిక్స్ అనదర్ ఎనీథింగ్. సో దాని యొక్క ఆర్డర్ ఫైనల్లీ మనకి దాని యొక్క ర్యాంక్ అవుతుందండి. ఓకే, సో ఇక్కడ ఆర్ అనేది దాని యొక్క ఆర్డర్. సో ర్యాంక్ ఈజ్ ఆర్. సో నెక్స్ట్ వచ్చేసేసరికి, సో ఒక నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ కనుక తీసుకుంటే, సో ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయినప్పుడు కంపల్సరీగా ఏ అనేది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. దట్ మీన్స్ నాట్ ఏ సింగిల్ ఎలిమెంట్ ఉండదండి. సో దే హ్యావ్ 2 rows 2 columns లైక్ దట్. ఓకే, సో ఫైనల్ వచ్చేసి ఇప్పుడు ఏ అనేది m by n మ్యాట్రిక్స్ అనుకోండి. సో ఏ ఈజ్ ఏ m by n మ్యాట్రిక్స్, అంటే m rows n columns ఉంటాయి. సో కంపల్సరీగా దాని ర్యాంక్ ఏమవుతుందంటే ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మినిమమ్ ఆఫ్ m by n, మినిమమ్ ఆఫ్ m, n. సో రోస్ కానీ కాలమ్స్ కానీ ఏదైతే తక్కువ ఉంటుందో దాదే అయి ఉంటుంది, లేదా దానికన్నా తక్కువ అవుతుంది. సో సెకండ్ క్వశ్చన్ చూడండి. డిఫైన్ ఎకలాన్ ఫామ్. ఎకలాన్ ఫామ్ అంటే మన మైండ్లో గుర్తించేది ఒకటే ఒకటి రో ఆపరేషన్ ఓన్లీ.
సో రో ఆపరేషన్ని యూస్ చేసుకొని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రోస్ని జీరోలో కన్వర్ట్ చేసుకొని ఫైనల్లీ నాన్ జీరో రోస్ని కౌంట్ చేసి దాన్ని ర్యాంక్గా డిసైడ్ చేస్తాం. సో దాని డెఫినేషన్గా రాస్తున్నాను చూడండి. సో ఎకలాన్ ఫామ్ so to reduce a matrix into echelon form, use only row operation, elementary row operation. Finally, the number of non-zero rows countable as each row. అంటే ఈచ్ రోని ఒక్కొక్క వన్గా కౌంట్ చేస్తాం. సో ఎన్ని రోస్ మనకి నాన్ జీరోస్గా ఉంటాయో ఆ కౌంట్ని ర్యాంక్గా డిసైడ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ డిఫైన్ నార్మల్ ఫామ్. సో నార్మల్ ఫామ్ అంటే ఏంటండి? సో రో ప్లస్ కాలమ్ ఆపరేషన్ బోత్ ఆర్ యూ కెన్ యూస్ అండ్ కన్వర్ట్ ద గివెన్ మ్యాట్రిక్స్ ఇంటూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఓకే, సో నార్మల్ ఫామ్ టు రెడ్యూస్ ఏ మ్యాట్రిక్స్ ఏ ఇంటూ నార్మల్ ఫామ్, క్యాపిటల్ ఏ ఇంటూ నార్మల్ ఫామ్. ఇక్కడ ఏ అనేది మ్యాట్రిక్స్. Use row and column operations. Use elementary row and column operations and reduce that matrix into IR form, that means identity matrix. The normal form of the matrix is either IR కానీ లేదా or IR 000. దట్ మీన్స్ మేబీ 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు 3x3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావచ్చు, లేదా 2x2 రావచ్చు. సో ఫైనల్లీ ఆర్ ఈజ్ దట్ మీన్స్ ఆర్ ఈజ్ వాట్ ఈజ్ ఆర్? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్. సో ఆర్ ఈజ్ ద ర్యాంక్ ఆఫ్ క్యాపిటల్ ఏ. సో నెక్స్ట్ చూడండి, సో ఇది మ్యాట్రిసెస్ 2 మార్క్స్ అండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. Find the rank of matrix, rank of the matrix A equal to 3, 2, -1, -5, 5, 1, 4, -2, 1, -4, 11, -90. ఓకే, సో ఫస్ట్ ఇచ్చింది రాసుకుందాం. గివెన్ ఇచ్చిన మ్యాట్రిక్స్ రాసుకున్న తర్వాత సో ఫస్ట్ దీనికి ఆపరేషన్ అప్లై చేసి ర్యాంక్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ 3 ఉంది కదా, సో నేనేం చేస్తానంటే ఇంటర్చేంజ్ చేస్తున్నాను. సో అప్పుడు 1 పైకి వస్తాను, అంటే థర్డ్ రోని ఫస్ట్ రోలోకి రాస్తున్నాను. ఓకే,
ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ రోలో 1 ఉంది కాబట్టి ఈజీగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. సో R2 టెన్స్ టు R2 మైనస్ 5R1, R3 టెన్స్ టు R3 మైనస్ 3R1, R3 మైనస్ 3R1. సో దిస్ ఈజ్ ఇంప్లైజ్ 1 మైనస్ 1 0 9 0 0, ఎందుకంటే ఫస్ట్ 2 ఎలిమెంట్స్ 0 అయ్యేటట్టు మెయింటైన్ చేసుకున్నాం కాబట్టి 0 0. సో ప్లస్ 21. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి 4 మైనస్ 20, సో 50 మైనస్ 51. నెక్స్ట్ మైనస్ 2 ప్లస్ 80. సో ఎంత అవుతుందండి? ఇంటి 3 అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ 2 మైనస్ 12 ప్లస్ 12, సో 14. నెక్స్ట్ మైనస్ 1 53, సో 34 మైనస్ 34, సో మైనస్ 5 మైనస్ 5 మైనస్ 13 19 57, సో 52. సో నౌ సో ఇక్కడ చూడండి క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేద్దామా లేకపోతే 2తో డివైడ్ చేద్దామా? సో నేనేం చేస్తున్నాను అంటే ఫస్ట్ 2తో డివైడ్ చేస్తున్నాను, ఎందుకంటే సింపుల్గా డిజిట్స్ అనేది సింపుల్గా ఉంటే మనకు ప్రాబ్లం చేయడం ఈజీ అవుతుంది కాబట్టి. సో థర్డ్ రోని 2తో మల్టిప్లై చేస్తే 0 7 మైనస్ 17 అండ్ హియర్ 2 ఓకే 2 6 26. ఓకే. సో ఇప్పుడు కొంచెం సింపుల్ అయింది. సో నేను ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి 7 3s are 21, 17 3s are 51, ఇక్కడ కూడా 26 3s are రావాలి. చూడండి ఒకసారి పైన మనం అక్కడ క్రాస్ చేస్తాం. సో 95 దగ్గర 85 వేసాం. సో అక్కడ చూడండి 93 అవుతుంది. సో ఓకే. సో కరెక్ట్గానే వేసాము, చూడండి ఒకసారి. ఓకే 93 కన్ఫర్మ్. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే R3 టెన్స్ టు R3 3R3 చేస్తున్నాను. 3R3 ఈజ్ మైనస్ R2. సో అప్పుడు ఆల్మోస్ట్ 7 17 రెండు 0 అయిపోతాయి మనకి. సో దిస్ ఈజ్ ఇంప్లైజ్ 1 మైనస్ 1 9 0 21 51 అండ్ 93 0 0 0, ఇది కూడా 0. సో ఇప్పుడు 26 దగ్గర చూద్దాం. సో 26 ఇంటూ 3 ఎంత అవుతుందండి? 26 ఇంటూ 3 3 6 are 18 అండ్ 3 2s are 6 1 7 is minus 93, 13 minus 5 అండ్ 8 minus 1 1 5, సో మైనస్ 15. సో ఇక్కడికి మనకి రో ఆపరేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ర్యాంక్ ఆఫ్ ఏ ఎంత అవుతుందండి? సో నాన్ జీరో రోస్ 3 ఉన్నాయి కాబట్టి ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ 3. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ మనకు ప్రీవియస్ క్లాసెస్లో ఆల్రెడీ ఉన్నాయండి. దీనికి ఒక ఫార్ములా ఉంది. సో ఏబిసిడి అనుకుంటే 1/AD మైనస్ బీసీ ఈజ్ ఇంటూ, అప్పుడు మనకి మ్యాట్రిసెస్లో చిన్న మార్పు ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఏబిసిడి, ఏ ప్లేస్లో 6, బి ప్లేస్లో 4, సి ప్లేస్లో 3 అండ్ డి ప్లేస్లో 5 ఉంది. సో ఇప్పుడు మనం ఏ ఇన్వర్స్కి ఫార్ములా రాద్దాం. సో 1/AD మైనస్ బీసీ ఇంటూ, సో ఏడి మైనస్ బి మైనస్ సిఏ.
Okay, so 1 by what is the AD 60 30 6 5 0. Okay, సో ఇక్కడ నేను రాంగ్ వేస్తున్నాను. ఓకే 25 23. ఓకే 5 minus 4 minus 3 6. సో 23 లోపలికి డివైడ్ చేసేసుకోండి. So this is the final answer, A inverse. So next question. So when does a non-homogeneous system is consistent? సో నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ ఎప్పుడు కన్సిస్టెంట్ అవుతాయి. సో ఇఫ్ in a system of equations, in a system of non-homogeneous equations లో system of matrix AX equal to B, non-homogeneous equations ని AX equal to B format లో రాస్తే A is nothing but coordinate matrix, X is nothing but column matrix of unknowns, and B is nothing but constants. Okay, సో దాన్ని మనం ర్యాంక్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్ తీసుకుంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ A బార్ B. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్ని A బార్ B అండ్ ర్యాంక్ ఆఫ్ ఏ మీన్స్ నార్మల్ ఏ కోఆర్డినేట్ మ్యాట్రిక్స్ ఆర్ సేమ్. ఒకవేళ ఈ రెండింటి ర్యాంక్స్ కనుక సేమ్ అయితే, అంటే ర్యాంక్ A బార్ B ఈక్వల్ టు ర్యాంక్ A కనుక అయితే, సో అప్పుడు మనం ఇచ్చిన ఈక్వేషన్స్ అంటే నాన్ హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని కన్సిస్టెంట్ అంటాం. ఓకే, దెన్ నాన్ హోమోజీనియస్ సిస్టమ్ ఈజ్ కన్సిస్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Find the following equations are consistent or not. సో ఇచ్చిన ఈక్వేషన్స్ కన్సిస్టెంటా కాదా అని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇచ్చిన ఈక్వేషన్స్ చూద్దాం ఒకసారి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2z ఈక్వల్ టు 4 అండ్ నెక్స్ట్ 2x మైనస్ వై ప్లస్ 3z ఈక్వల్ టు 9 అండ్ నెక్స్ట్ వన్ 3x మైనస్ వై మైనస్ z ఈక్వల్ టు 2. సో సొల్యూషన్ వచ్చేసి, సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్స్ని రాసుకుందాం. సో ఈ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ని ఒక ఫార్మాట్లో రాయాలి. ఇన్ ది ఫార్మాట్ ఆఫ్ ఏఎక్స్ ఈక్వల్ టు బి మ్యాట్రిక్స్ ఫార్మాట్లో రాయాలి. సో దాని కండిషన్ రైట్ ఇన్ ద ఫార్మ్ క్యాపిటల్ ఏఎక్స్ ఈక్వల్ టు బి. ఇక్కడ ఏ అంటే కోఆర్డినేట్స్ అండి. కోఆర్డినేట్స్ అంటే ఎక్స్ వై జెడ్ కోఆర్డినేట్స్. సో కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. సో ఎక్స్ వచ్చేసి కాలమ్ మ్యాట్రిక్స్ ఆఫ్ అన్నోన్స్ అంటే ఎక్స్ వై జెడ్ అవుతాయండి. సో నెక్స్ట్
బి అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్, కాలమ్ మ్యాట్రిక్స్ ఆఫ్ కాన్స్టెంట్స్. కాన్స్టెంట్స్ అంటే ఈక్వల్కి అవతల వైపు ఉన్న 4, 9, 2 అవుతాయండి. ఓకే, సో ఇప్పుడు చూడండి. సో ఏ మ్యాట్రిక్స్ ఏమవుతుందండి? 1 1 1 1 2, ఇక్కడ 2. సో నెక్స్ట్ 2 -1 -1, ఇక్కడ 3. సో నెక్స్ట్ 3 -1 -1. సో అన్నోన్స్ x y z. ఓకే, x y z. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్స్ 4 9 2. ఓకే, సో నెక్స్ట్ చూడండి. సో నౌ ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్ రాస్తున్నాను. సో ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్ ఇస్ నథింగ్ బట్ ఏ బార్ బి, అంటే ఏని బీని మిక్స్ చేసి రాస్తాం అనమాట. సో బి అనేది ఎక్స్ట్రా కాలమ్గా వస్తుంది ఏకి. సో 1 1 1 1 2, ఫస్ట్ ఆ కాలం రాసేసుకోండి, అంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. సో నెక్స్ట్ బీని యాడ్ చేయండి 4 9 2. ఓకే, అర్థమైందా? సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు దీనికి మనం రో ఆపరేషన్ అప్లై చేస్తాం. సో R2 tends to R2 - 2R1. సో నెక్స్ట్ R3 tends to R3 - 3R1. సో ఇప్పుడు చూడండి 1 1 2 4, హియర్ 0 2 - 2 0, అండ్ -1 -2 -3, -1 అండ్ -2 -3, 3 -4 ఎంత? -1. సో 9 - 8 1. సో నెక్స్ట్ 3 - 3 0. సో -1 -3 -4, నెక్స్ట్ -1 -6 -12. ఓకే, 3 6 ఓన్లీ. -1 -6 -7, నెక్స్ట్ 2 -12, సో -10. సో నౌ -4ని 0 చేస్తాను, -3ని యూస్ చేసుకొని. సో కండిషన్ చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. R3కి R2లో ఉన్న ఎలిమెంట్, సో సేమ్ సైన్స్ కాబట్టి మిడిల్లో మైనస్. సో R4కి R3లో ఉన్న ఎలిమెంట్ 3 తోటి, అండ్ 3R4 -4R2. ఓకే, 3R3 -4R2. సో దిస్ ఈజ్ ఎంప్లాయిస్ 1 1 2 4, 0 -3 -1 1, and 0 here 0 12 -12 +12 equal to 0. సో నెక్స్ట్ వచ్చేసరికి -21, ఇది రఫ్ అండి, సో అందుకని అలా గీత కొట్టేశాను. సో -21 +4, సో -17 -17. సో నెక్స్ట్ చూడండి -30 -30 -4 -34, -30 -4, సో -34. సో రో ఆపరేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నేను ఈక్వేషన్స్ని రాస్తున్నాను ఫైనల్లీ. సో ఇక్కడ చూడండి, ఏ బార్ బి యొక్క ర్యాంక్ ఎంతండి? 1 2 3. సో నెక్స్ట్ ర్యాంక్ ఆఫ్ ఏ, సో ఓన్లీ ఇక్కడ వరకే తీసుకోవాలండి. సో దీని యొక్క ర్యాంక్ కూడా 3నే కదండి. సో ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 3. సో హియర్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏ బార్ బి. ఓకేనా? సో రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి గివెన్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్. సో కన్సిస్టెంట్ అంటే ఒక రూల్ అనేది చూసుకోవాలన్నమాట. ఇక్కడ ర్యాంక్ అంతండి. ఓకే, మనం ఓన్లీ కన్సిస్టెంట్ అని కాదని చూడమన్నారు కాబట్టి సో ఎక్కడి వరకు ఎండ్ చేయొచ్చు ప్రాబ్లమ్ని. సో ఇంకా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఏ అండ్ బి ఫర్ which
switch the matrix equations. చూడండి, x plus y plus 2z equal to 4, 2x plus y minus y plus 3z equal to 9, and 3x minus y minus z equal to 2. Okay, are consistent with rank. ఓకే, ఆర్ కన్సిస్టెంట్ అయినప్పుడు ఏబీ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, దీనికోసం ఫస్ట్ ఇచ్చినవి రాసుకుంటున్నాను. ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2z ఈక్వల్ టు 4, 2x మైనస్ వై ప్లస్ 3z ఈక్వల్ టు 9, 3x మైనస్ వై మైనస్ z ఈక్వల్ టు 2. సో ఇన్ ది ఫార్మ్ ఆఫ్, ముందు ఏఎక్స్ ఈక్వల్ టు బి ఫార్మేట్లో రాయాలి. రైట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ax equal to b. So what is the a? Coefficient matrix. A రాద్దాం ఫస్ట్. సో 1 1 2, 2 minus 1 3, 3 minus 1 minus 1. సో అన్నోన్స్ వచ్చేసి x y z. సో కాన్స్టాంట్స్ వచ్చేసి 4 9 2. ఓకే, సో ఇప్పుడు ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్ ఏ బార్ బి రాస్తున్నాను. సో 1 1 2 4, 2 minus 1 3 9, 3 minus 1 minus 1 2. ఓకే, సో ఇప్పుడు ఆపరేషన్ అప్లై చేస్తున్నాను. సో R2 tends to R2 minus 2R1 and R3 tends to R3 minus 3R1. So this is implies 1 1 2 4. So 2 minus 2 0. So minus 1 minus 2. Okay, minus 1 minus 2 equal to minus 3. So next 3 minus 4 minus 1 and 9 minus 8. ఒక్క నిమిషం, ఇది ప్రీవియస్ ప్రాబ్లమే కదా. సో మనం ముందు ఆల్రెడీ చేసాం. సో ఇక్కడ ఈక్వేషన్స్ వేరండి. సారీ, ఫస్ట్ ముందు ప్రాబ్లమే చేస్తున్నాం మనం. ఓకే, దీనికి ఈక్వేషన్స్ వేరుగా ఉన్నాయి. సో ఇది రాంగ్. సో దాని క్వశ్చన్ మళ్ళీ రాస్తున్నాను చూడండి. సో ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఏబి. ఫర్ ఈక్వేషన్స్. సో ఇక్కడ ఈక్వేషన్స్ మారుతున్నాయి చూడండి. ఇది రాస్తాను ఈక్వేషన్స్. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 3, ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 2z ఈక్వల్ టు 6, ఎక్స్ ప్లస్ 9y ay ప్లస్ 3z ఈక్వల్ టు b. సో ఆర్ కన్సిస్టెంట్. ఓకే, సొల్యూషన్. సో ఫస్ట్ ఇచ్చినవి రాసుకుందాం. గివెన్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 3, ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 2z ఈక్వల్ టు 6, ఎక్స్ ప్లస్ ay ప్లస్ 3z ఈక్వల్ టు b. ఓకే, సో నౌ రైట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ax ఈక్వల్ టు b. సో ax ఈక్వల్ టు b రాద్దాం. సో ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్ 1 1 1, 1 2 2, 1 a3. సో నెక్స్ట్ అన్నోన్స్ x y z. సో నెక్స్ట్ కాన్స్టెంట్స్ 3 6 b. ఓకే, సో నౌ ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్ 1 1 1 3, 1 2 2 6, 1a 3b. So now applying row operation. So R2 tends to R2 minus R1, R3 tends to R3 minus R1. Okay,
So now this is implies 1 1 1 3 0 2 minus 1 1 మళ్ళీ 2 minus 1 1 3 minus 3 3 1 minus 1 0 a minus 1 a minus 1 3 minus 1 2 b minus 3. So now a minus 1 అని 0 చేస్తున్నా చూడండి. ఓకే, సో ఇక్కడ 2 అని ఊహించుకోండి. సో మనం ఏం చేస్తాం, అలా 2 అంటే సో 2 ఇంటూ R3 R2 వేస్తాం కదా కండిషన్, సేమ్ యాజ్ 2 ప్లేస్లో a minus 1 ఇంటూ R2 వేయండి, అప్పుడు ఈజీగా వస్తుంది. సో అలా చూసి కంగారు పడకండి. సో 1 1 1 3 0 1 1 3 0 హియర్ a minus 1 is minus 1 into a minus 1. సో అప్పుడు ఏమైందండి, a minus 1 minus a plus 1. సో క్యాన్సిల్ అయిపోయి 0 అవుతుంది కదా. సో చూడండి 0. సో నెక్స్ట్ 2 minus a minus 1. సో ఇప్పుడు b minus 3 is minus a minus 1 into 3 కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, b minus 3 into 3a plus 3. సో 3 క్యాన్సిల్ అయిపోతే b minus 3a. సో ఇప్పుడు కూడా చూడండి b4 2 minus కదా. సో 1 వేసాం కదా నేను ఇక్కడ. సో ఇక్కడ సో ర్యాంక్ ఆఫ్ ఏ ఏమొచ్చింది, 3 వచ్చింది. అండ్ ర్యాంక్ ఆఫ్ ఏ ఆర్ బి ఈక్వల్ టు 3. నాట్ లైక్ దిస్. ఓకే ఇలా రాకూడదు. సో మనం ఎక్కడో తప్పు చేసాం చూడండి. ఇక్కడ 1 1 2 మైనస్ ఏ మైనస్ 1 కదా రాయాల్సింది. సో 2 మైనస్ ఏ ప్లస్ 1 అప్పుడు ఏమవుతుందండి, 3 ప్లస్ 3 మైనస్ ఏ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, సో లాస్ట్ రోని 0కి ఈక్వల్ చేస్తాను. సో అందుకని అప్పుడు ఏం చేస్తున్నానంటే, సో 3 మైనస్ ఏ టేక్ 3 మైనస్ ఏ ఈక్వల్ టు 0 అండ్ బి మైనస్ 3a ఈక్వల్ టు 0 అని తీసుకుంటాను. సో దీని నుంచి a ఈక్వల్ టు 3 అవుతుంది. సో ఆటోమేటిక్గా సో a ప్లస్లో 3 కనుక పెడితే b మైనస్ 9 ఈక్వల్ టు 0, b ఈక్వల్ టు 9 అవుతుంది. ఓకే, b మైనస్ 9 ఈక్వల్ టు 0, b ఈక్వల్ టు 9. ఓకే, సో దీస్ ఆర్ ది ab వాల్యూ. సో అప్పుడు ఏమవుతుందండి, ఆటోమేటిక్గా ర్యాంక్ అనేది 2 అవుతుంది, కన్సిస్టెంట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఏ బార్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Find the సో చూడండి, హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ నాన్ ట్రివియల్ సొల్యూషన్ ఎప్పుడు అవుతుంది,
యాక్చువల్గా హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే ఎనీథింగ్ ఈక్వేషన్ ఈక్వల్ టు జీరోస్ ఉంటే వాటిని హోమోజీనియస్ ఈక్వేషన్స్ అంటారు. ఓకేనా. In a homogeneous system of equations are non-trivial if rank of A equal to R and n is nothing but ఏంటండి unknowns. If here R is less than n, then equations have non-trivial solution. ఓకేనా. యాక్చువల్లీ మనకి హోమోజీనియస్ నాన్ హోమోజీనియస్లో అయితే ఏ బార్ బి ఏ వస్తుంది. ఇక్కడ బి అనేది ఉండదండి, ఎందుకంటే కాన్స్టాంట్స్ ఉండవు, అన్ని జీరోస్ ఉంటాయి కాబట్టి ఓన్లీ ఏ మ్యాట్రిక్స్ చూస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ 1 0 -2 2 3 -4 3 3 -6. సొల్యూషన్ ఫస్ట్ ఇచ్చింది రాసుకుందాం. సో సేమ్ యాజ్ రో ఆపరేషన్ యూస్ చేద్దాం. R2 tends to and R3 tends to R3 minus 3R1. This is implies 1 0 minus 2 and 2 minus 2 0, 3 minus 0 3 and minus 4 plus 4 equal to 0. So 3 minus 3 0, 3 minus 0 3 and minus 6 plus 6 0. So now R3 tends to R3 minus R2. So 1 0 minus 2 0 3 0 0 0 0. So finally last row 0 అయిపోయింది. So now ర్యాంక్ ఆఫ్ ఏ నాన్ జీరో రోస్ 2 ఉన్నాయి కదా. సో 2. సో లాస్ట్ క్వశ్చన్. సో ఫైనల్ క్వశ్చన్ అండి. సో ఫైండ్ ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ కే the rank of the matrix 4 4 minus 3 1 1 1 minus 1 0 k2 2 2 and 9 9 k3 has rank 3. సో ర్యాంక్ 3 అయితే ఈ మ్యాట్రిక్స్లో ఉన్న కే వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఇచ్చింది రాసుకుంటాను, గివెన్. సో ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఏ అనుకుంటున్నాను. ఫోర్ ఫోర్ మైనస్ 3 1 1 1 minus 1 0 k2 2 2 and 9 9 k3. సో నౌ మేకింగ్ ఏ రో ఆపరేషన్. నేను ఫస్ట్ అండ్ సెకండ్ రోస్ని ఇంటర్చేంజ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ఎంప్లాయిస్ 1 minus 1 1 1 minus 1 0 4 4 minus 3 1 k2 2 2 9 9 k3. okay. So now R2 tends to R2 minus 4R1. సో ఇక్కడ k ఉంది కదండి. సో R3 tends to R3 minus KR1. R4 tends to R4 minus 9R1. So
So this is implies 1 1 1 minus 1 0, here 4 minus 4 0, so next 4 minus 4 0, so next minus 3 minus of minus plus 4 1, so 1 minus 0 1, so next k minus k 0, so 2 minus k 2 minus k 2 minus k, so minus 3 plus k, so 2 plus k, sorry, 2 minus 0 0, so next 0 9 minus 9 0, and k minus of minus plus 9, so k plus 9, so next వచ్చేసరికి 3 minus 0 3. సో నౌ సో k మైనస్ 9ని నేను 0 చేస్తున్నాను. సో 3 అన్నారు కాబట్టి కంపల్సరీగా కింద రో అనేది 0 అయిపోవాలి. సో లాస్ట్ రో మస్ట్ బి 0. ఓకే, సో 3ని 0 చేద్దాం ఫస్ట్. సో R4 tends to, so R4 minus 3 R2. So this is implies 1 1 minus 1 0 0 0 1 1, and 0 2 minus k 2 plus k plus 2, and 0 0 k minus plus 9 is minus 3, so k plus 6, k plus 6, and 3 minus 3 0. So since సో కంపల్సరీ లాస్ట్ రో 0 అవ్వాలి, 0 రో అవ్వాలి, బికాస్ సిన్స్ సో R4 becomes 0 row since given rank is 3, rank of A equal to 3. Okay, so therefore k plus 6 equals 0, so therefore k equal to minus 6. Thanks for watching my video.